హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడికి అనుకుంటున్నారా? ఆల్రెడీ టైటిల్ కార్డులో చూడగానే అర్థమై ఉంటుంది, వనజంగి హిల్ స్టేషన్. ఇది ఎక్కడ ఉంది అని ఆలోచిస్తున్నారా? వైజాగ్ నుంచి 120 కిలోమీటర్స్, అదే అనకాపల్లి నుంచి అయితే 70 to 80 కిలోమీటర్స్. మేమైతే అనకాపల్లి నుంచి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారి మొత్తం కాఫీ తోటలు, మిరియాల చెట్లతో, పచ్చని చెట్ల మధ్య ఆ రోడ్డు వంపుల్లో తిరుగుకుంటూ వెళ్తుంటే ఉంది చూడండి, ఆసమ్. మేమైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయాం. దారి మధ్యలో మేఘాలన్నీ మంచు వర్షంలా కురుస్తూ పొగ మంచులాగా కనిపిస్తుంటే ఆసమ్ భయ్య. చూడండి, మీ కళ్ళ ముందే మేఘాలు మాత్రం పొగ మంచులాగా కప్పేసి ఒక పక్కన సూర్యుడు ఉదయిస్తుంటే వేరే లెవెల్ కదా. ఈ బ్యూటిఫుల్ వ్యూస్ చూస్తూ మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. చూస్తుంది పొగ కాదండి, మంచు. ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ వ్యూ చూద్దామని కార్ ఆపంగానే అక్కడున్న చలికైతే మా వాళ్ళు కాసేపు ఎంజాయ్ చేస్తూ అటు ఇటు వాకింగ్లు, ఇన్స్టా కోసం వీడియోస్, ఫొటోస్ బాగా ఎంజాయ్ చేశారులేండి. మీకు వీడియోలో చూస్తుంటే ఎలా ఉందో తెలియదు కానీ భయ్యా, రియల్గా మాత్రం అక్కడున్న చలికి బాడీ గడ్డి కట్టేస్తుంది. చూడండి మీరే, కావాలంటే నోట్లో నుంచి పొగ ఎలా వస్తుందో ఎర్లీ మార్నింగ్. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను భయ్యో. ఎవరైతే అనకాపల్లి నుంచి వెళ్తున్నారో మాడుగుల మీదుగా వెళ్తారు కాబట్టి మాడుగుల హల్వా అక్కడ బాగా ఫేమస్ అంట, తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారుగా పొగమంచు ఎలా కప్పేసిందో. చలో మీకు ఇంకొక బెస్ట్ ప్లేస్ చూపిస్తాను. పాడేరు మొత్తానికి దేవతగా నిలిచి కాచి కాపాడుతున్నటువంటి మేదకొండమ్మ వారి టెంపుల్ ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడు మీకు చూపించేదైతే అమ్మవారి పాదాలండి. వెళ్ళేటప్పుడు మీకు దారి మార్గంలో కనిపిస్తాయి. అక్కడ ఆగి దండం పెట్టుకునే వాళ్ళంటే పెట్టుకుని జస్ట్ మీ తదుపరి ప్రయాణాన్ని కొనసాగించండి. చలో మరి అమ్మవారి అసలు టెంపుల్ ఎలా ఉందో చూద్దాం. దారి మధ్యలో ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ని అయితే మాత్రం వెలిగాను. మీరు చూస్తుంది అమ్మవారి టెంపుల్. మీకైతే అమ్మవారి ఫోటో అయితే చూపిస్తాను. చూసి మన తదుపరి ప్రయాణాన్ని కొనసాగిద్దాం. బ్యాక్ టు అవర్ డిస్కషన్. మీరు చూస్తున్నారు కదా, ఎదురు నుంచి కార్లు వస్తూనే ఉన్నాయి. వీళ్ళైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clock, 4 o'clock, 2 o'clock వెళ్ళుంటారు భయ్య. వాళ్ళు ఆ వ్యూ చూసుకుని అయితే రిటర్న్ వచ్చేస్తున్నారు. బట్ మనమైతే ఇంకా వెళ్తూనే ఉన్నాం దారిలో. అండ్ మరొక విషయం భయ్య, మీ ఓన్ కార్స్ ఉంటే పర్లేదు. ఓన్ కార్స్ ఉన్నా కూడా ఎక్కువ దూరం అయితే మనం వెళ్ళలేం. ఆల్మోస్ట్ దగ్గరలోకి అయితే వెళ్ళగలుగుతాం. అక్కడి నుంచి ఇంకొక 2 kilometers 3 kilometers మనం లోకల్ జీప్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రెక్ చేయాలి అంటే దగ్గరగానే ఉంటుంది కానీ కొంచెం దూరం అయితే ఉంటుంది. మీకైతే నేను ఒక చిన్న వ్యూ పాయింట్ నుంచి అయితే చూపిస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఆన్ ఇట్, హౌ ఇట్ లుక్ లైక్స్. బ్యాక్ టు అవర్ డిస్కషన్. చూస్తున్నారు కవయ్య, రైట్ సైడ్ వ్యూ ఎంత బాగుందో. కింద ఉన్నాయన్నీ తెల్లగా ఏదైనా పౌడర్ అనుకున్నారేమో. జస్ట్ లుక్, ఇమాజిన్, అవన్నీ కూడా మేఘాలే. అదేంటి భయ్య వ్యూ పాయింట్ అన్నావు, ఇక్కడ చూస్తే అన్ని చెట్లు ఉన్నాయని. జస్ట్ వెయిట్, ఇంకా మనం వ్యూ పాయింట్ దగ్గర రాలేదు భయ్య, వెళ్ళే దారిలో ఉన్నామంతే. ఇంకా చాలా దూరం వెళ్ళాలి మనం. జస్ట్ వెయిట్ అండ్ సీ
హౌ ఇట్ లుక్ లైక్. మరొక విషయం, మీరు ఇప్పుడు చూస్తున్న రోడ్ అంతా కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఆ జీపు డ్రైవర్లకి అయితే దండం పెట్టాలి భయ్య. ఎంత ధైర్యంగా మనల్ని అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారంటే వాళ్ళ జీప్కి మనం ఇచ్చే అమౌంట్ అయితే వర్తీ అనే నా ఫీలింగ్. ఎందుకంటే అది రోడ్డు కాదు, అలా అని చెప్పి కొండలు కాదు, మీడియం. అక్కడ వెళ్ళే దారి మాత్రం హారిబుల్ అంతే. వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారో కానీ, ఇక్కడ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం హారిబుల్. ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించి రోడ్లు వేస్తున్నట్టుంది. ఇది మన వెళ్ళే దారిలో సెకండ్ వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి కాకుండా మనల్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్తారు. అక్కడి నుంచి మనం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు అయితే మాత్రం ట్రై టు అవాయిడ్, ఎందుకంటే ఎక్కడం అనేది చాలా కష్టం. ఆస్తమా ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఎక్కలేరు భయ్య, కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా మిగతా వాళ్ళు ఏ ప్రాబ్లం లేదు, నేను ఎక్కగలను అనుకునే వాళ్ళు మాత్రం గో హెడ్ ఫర్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. అక్కడ దాకా వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు అయితే మేము ఎక్కలేమని అక్కడ ఆగిపోయారు. ఇంకా మాతో పాటు మేము కొంతమంది కలిసి పైకైతే వెళ్ళాం అన్నమాట. ఏముంది భయ్య వందంగి ఫారెస్ట్ అండి, సూపర్. చూస్తారా, చూడండి అంతా ట్రెక్కింగే, వాసిపోతుంది. చలో ఎట్టగలిగి కష్టపడి పై దాకా అయితే వచ్చాం. వెళుతుంటే చూడంగానే అప్పటి వరకు మనం ఎంత కష్టపడి ఎక్కినా ఆ కష్టాన్నంతా మర్చిపోయి ఆ వ్యూ చూడంగానే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ భయ్య, అంతే. ఇంకా మా వాళ్ళు అక్కడి వరకు వచ్చినా కూడా నేను అంతకు మించి ఇంకా పైన ఇంకో కొండ ఉంటే దాన్ని కూడా ఎక్కి మీకు ఈ వ్యూ పాయింట్ చూపించాలని పైదాకా వచ్చాను. ఇంకా మా వాళ్ళు ఎక్కడో కింద ఆగిపోయారు, అయినా కూడా నేను పైదాకా వచ్చి మీకోసం ఈ వ్యూ పాయింట్ చూపిస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇట్స్ నెక్స్ట్ లెవెల్. చూడ్డానికైతే